భారత్ నుంచి అమెరికాకు వెళ్లి చదువుకునే స్టూడెంట్ల సంఖ్య భారీగా ఉంటుంది. ఇక అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటారు. కానీ అనూహ్యంగా ఈసారి భారీగానే ఆ సంఖ్య పడిపోయింది. భారత్ నుంచి వెళ్లి అమెరికాలో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు భారీగా తగ్గిపోయారు. దీంతో అమెరికా చదువులపై భారత విద్యార్థులకు ఆసక్తి తగ్గిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కోవిడ్ తరువాత ఇలా స్టూడెంట్ వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. మరి అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ఇట్. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతోంది. ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎంఎస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యుఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్న విద్యార్థుల అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్లో డాలర్ విలువ 79 కాగా ఇప్పుడది 85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ విలువ 60.95 మాత్రమే ఉండేది. రూపాయి విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10% వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చుకుంటే డాలర్ విలువ గత 2 ఏళ్లలోనే 8% పెరగడం విద్యార్థులపై పెనుభారాన్ని చూపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిలడంతో విద్యార్థులు భారత్లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. 2025లో 5.86 లక్షల కోట్లు భారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38% వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9% పెరిగి 3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లో ఇది 8 నుంచి 10% మేర పెరిగి 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత సర్కార్ అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది 5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశముందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా 2.40 లక్షల వ్యయం స్ప్రింగ్ సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలుపెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున 24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. ప్రస్తుతం రూపాయి నేలచూపులు చూడటంతో ఇప్పుడు కనీసం 2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా మొత్తం మీద అమెరికాలో 43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతోందని అంచనా వేసుకుంటే ఇప్పుడది 52 లక్షల వరకు వెళ్తోందని అంచనా. అమెరికా వెళ్లి విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40% తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తుంది. దీంతో అవకాశాలకు భారీగా గండిపడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చారు. 2020-2021లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల లిస్టులో చైనా అగ్రస్థానంలో ఉంటుంది. చైనాను వెనక్కి నెట్టి భారత విద్యార్థులు తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. 2023-2024 అకాడమిక్ సంవత్సరం నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలవగా చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398గా ఉన్నట్లు తేలింది. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా వారిలో 29% మంది భారతీయులే ఉన్నారు. ఇక EF1 వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రపంచంలోని ఏ దేశ స్టూడెంట్లైనా అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు అనుమతిస్తుంది. అమెరికాలో ఉండే యూనివర్సిటీలో ఏటా 2 సార్లు అడ్మిషన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ సమయంలో భారత స్టూడెంట్లు అధికంగా అమెరికాకు వెళ్తూ ఉంటారు. వీసా నిబంధనలు కఠినతరం కావడం, డాలర్తో పోల్చితే రూపాయి విలువ పడిపోతుండటంతో అమెరికా వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ట్రంప్ భయాలు కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో అమెరికాకు బదులుగా ప్రత్యామ్నాయ దేశాల వైపు భారతీయ విద్యార్థులు చూస్తున్నారు.